ప్రైజ్ ది లార్డ్ జీసస్. అందరికీ వందనాలు. మనము ఎక్లీషియాలజీ అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. అనగా సంఘ శాస్త్రము. సంఘ శాస్త్రంలో చాలా విషయాలు మనము కూలంకషంగా పరిశీలిస్తూ నేర్చుకుంటూ వచ్చాం. అయితే సంఘాన్ని నడిపించాల్సిన బాధ్యత సంఘ పెద్దలదని, సంఘ పెద్దలే సంఘానికి మరి పాస్టరింగ్ వర్క్ చేస్తారని, వాళ్ళే సంఘానికి ఆత్మీయ నాయకులని, వాళ్ళ ఆధ్వర్యంలో సంఘము నడవాలని దేవుని యొక్క వాక్యంలోంచి మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇంతకీ మరి ఎలాంటి వ్యక్తులు సంఘ పెద్దలుగా, ఎల్డర్స్గా ఉండడానికి అర్హులు అన్నది మనందరికి న్యాచురల్గా వచ్చేటువంటి ప్రశ్న. ఒక ఎల్డర్ అనే వ్యక్తికి, లేకపోతే సంఘ పెద్ద అనే వ్యక్తికి ఏమన్నా బైబిల్లో ఏమన్నా అర్హతలు తెలియజేస్తుందా? బైబిల్లో ఏమన్నా అర్హతలు ఉన్నాయా? ఇలాంటి అర్హతలు ఉన్న వ్యక్తులనే సంఘ పెద్దలుగా పెట్టాలి అని బైబిల్ ఏమైనా చెప్తుందా అన్న దాని గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. బైబిల్ చాలా స్పష్టంగా సంఘ పెద్దల యొక్క అర్హతల్ని క్లియర్ కట్గా మనకి తెలియజేస్తుంది. ఈరోజు ఆ అర్హతలకు సంబంధించిన స్టడీని మనం మొదలు పెడుతున్నాం. ఒక రోజులో ఆ అర్హతలన్నీ కూడా మనము చూడలేము, స్టడీ చేయలేం. కానీ ప్రతి వారం కొన్ని క్వాలిటీస్ని లోతుగా, ఇంకా అనేకులకి ఈ యొక్క విషయాలు ప్రయోజనకరంగా ఉండే విధంగా మనం లోతుగా అధ్యయనం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ యాన్ ఎల్డర్. ఒక సంఘ పెద్ద యొక్క అర్హతలు, అది మన అంశం. సో వెల్కమ్ టు ఫ్రీ బిఎస్ఎన్కే థియాలజీ క్లాసెస్. ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు ఉచితంగా మేము అందిస్తూ ఉన్నాం. చక్కగా నేర్చుకోండి, ఆత్మీయంగా బలపడండి. ఈ విషయాల్ని అనేకులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకోవడానికి మీరు మీ వంతుగా తోడ్పడండి. అంశంలోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్. The designation elder indicates that the office is for a mature and comparatively a senior person of the church. It is not the age, but the spiritual and mental maturity of the person that is required of an elder. చూడండి, ఎల్డర్ అనేటువంటి డెసిగ్నేషన్, ఆ పదవి లేదా ఆఫీస్ ఎవరిని సూచిస్తూ ఉందంటే పరిపక్వత కలిగినటువంటి ఒక వ్యక్తిని అది సూచిస్తూ ఉంది. అంటే సంఘంలో ఉన్నవారిలో సీనియర్ వ్యక్తి గురించి అది మనకి తెలియజేస్తుంది. అంటే వయసులో పెద్దని కాదు. ఇక్కడ వయసులో పెద్దగా ఉండి కూడా మెచ్యూరిటీ లేని వారు కొంతమంది ఉంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఏజ్ కాదు ఇక్కడ ముఖ్యము, మెచ్యూరిటీ, ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ అనేది ఇక్కడ ఉద్దేశించబడింది. హీ ఈజ్ నాట్ టు బి ఏ నోవిస్. అంటే అర్థం ఏంటంటే అతడు సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తి కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా చేరిన వ్యక్తి, ఒక సంఘానికి ఒక న్యూ బిలీవర్ వచ్చాడు. ఆ కొత్తగా వచ్చిన బిలీవర్ని ఎప్పుడు కూడా మనం సంఘ పెద్దగా ఎన్నిక చేయకూడదు. ఎందుకంటే అతడు గర్వాంధుడై అపవాది యొక్క ఊరిలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే వీళ్ళందరూ చాలా సీనియర్స్, నేను మొన్నే వచ్చాను కానీ అప్పుడు నేను సంఘ పెద్దనైపోయాను అని గర్వించి మిస్టేక్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. అంత మాత్రం కొత్తగా వచ్చిన వ్యక్తికి డాక్ట్రిన్స్ సరిగ్గా తెలియకపోవచ్చు, అతని యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో సంఘానికి తెలియదు. కాబట్టి కొత్తగా వచ్చిన వ్యక్తిని సంఘ పెద్దగా నియమించకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉందంటే అర్థం ఏంటి? సంఘ పెద్దగా ఎవరు ఉండాలంటే ఆ సంఘంలో సీనియర్ బిలీవర్స్కి ఆ యొక్క అవకాశం అనేది ఇవ్వబడుతుంది అన్న విషయం మనకి ఇక్కడ హింట్ మనకి కనబడతా ఉంది. ద గ్రీక్ వర్డ్ ఫర్ ఎల్డర్ ఈజ్ ప్రెస్బిటెరోస్. అంటే ద వర్డ్ ఫర్ ఓల్డ్ ఈజ్
presbytes. An elder need not to be an old person, but must comparatively be a mature person. చూడండి, ఎల్డర్ అనే మాట ప్రెస్బిటెరోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. మరి ఓల్డ్ అంటే వృద్ధులు అనే పదం కూడా ఈ పదానికి చాలా దగ్గరగా ఉంది. వృద్ధులు, ఓల్డ్ అనే పదం ఏంటంటే ప్రెస్బ్యూటెస్. ఓకేనా? ప్రెస్బ్యూటెస్, ప్రెస్బ్యూటెరోస్ రెండు చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఈ ఎల్డర్ అనే వ్యక్తి సీనియర్ విశ్వాసి అయి ఉండాలి, మెచ్యూర్డ్ విశ్వాసి అయి ఉండాలి అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఓకే, ఎల్డర్ అంటే వృద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ ఇక్కడ పాయింట్ అన్నమాట. మెచ్యూరిటీ ఇక్కడ పాయింట్. Novices are new converts or new believers. Even if they are aged people, they still are considered novices and not qualified for eldership. కొత్తగా వచ్చిన వ్యక్తి న్యూ కన్వర్ట్ కాబట్టి, న్యూ బిలీవర్ కాబట్టి, ఒకవేళ ఆయన పెద్ద వయసులో ఉన్నవాడైనప్పటికీ కూడా, వృద్ధుడైనప్పటికీ కూడా ఎల్డర్గా ఉండడానికి అర్హుడు కాడు అన్న విషయం ఇక్కడ మనము అంటే ఇక్కడ ఏజ్ ముఖ్యము కాదు, మెచ్యూరిటీ, పరిపక్వత, మెంటల్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఇక్కడ కీలకమైన అంశం. నెక్స్ట్ స్లైడ్. God has provided us a detailed list of qualities required for someone to be appointed an elder. దేవుడు మనకి ఎల్డర్ గా ఉండడానికి కావాల్సిన ఒక వ్యక్తి ఎల్డర్ గా ఉండడానికి కావాల్సిన అర్హతల లిస్ట్ ని, క్వాలిటీస్ లిస్ట్ ని మనకి బైబిల్లో ఇచ్చాడు. ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ప్రెసెంట్ ఇన్ an elder. ఆ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. ఎల్డర్ అనే వ్యక్తికి ఖచ్చితంగా ఆ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. However, it needs to be pointed out that those qualities are the normal characteristics of a normal Christian. చూడండి, సంఘ పెద్దలకి ఇవ్వబడినటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి క్రిస్టియన్కు ఉండాల్సిన క్వాలిటీస్ అవి. ప్రతి క్రిస్టియన్కు ఉండాల్సిన క్వాలిటీస్ అవి స్పెషల్ క్వాలిటీస్ ఏం కాదు. సంఘ పెద్దలకు ఉండేటువంటి అర్హతలు మనం చూసినట్లయితే ఒక నార్మల్ గుడ్ క్రిస్టియన్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్ని కూడా అందులో ఉన్నాయి. సో ద ఓన్లీ ఎక్సెప్షన్ మే బి ద టీచింగ్ ఎబిలిటీ. అందులో ఒకే ఒక షరతు అందరికి ఉండకపోవచ్చు, క్వాలిటీ అందరికి ఉండకపోవచ్చు. అదేంటంటే ఎక్సెప్షన్ ఏంటంటే టీచింగ్ ఎబిలిటీ. అందరూ క్రిస్టియన్స్ బోధించగల సామర్థ్యం కలిగి ఉండకపోవచ్చు, కానీ ఎల్డర్ అనే వ్యక్తి ఖచ్చితంగా బోధింప సామర్థ్యం కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళే సంఘానికి పాస్టర్లు కాబట్టి, వాళ్ళే సంఘానికి బోధించాలి కాబట్టి, వాళ్ళే సంఘానికి డాక్టర్స్ నేర్పించాలి కాబట్టి, వాళ్ళే సంఘంలో ఏదైనా వాక్యానుసారమైన డౌట్స్ వస్తే క్లియర్ చేయాలి కాబట్టి, వాళ్ళే తప్పుడు బోధల్ని ఖండించాలి కాబట్టి, వాళ్ళకి వాక్యము బోధించాల్సిన సామర్థ్యము ఖచ్చితంగా ఉండాలి. ఈ ఒక్క విషయం తప్పించి మిగతా అన్ని క్వాలిటీస్ కూడా ఒక నార్మల్ క్రిస్టియన్కు ఉండేటువంటి క్వాలిటీసే అన్నది మనం ఇక్కడ గమనించదగిన విషయం. ఎవ్రీ అదర్ ఐటమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాస దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే విషయాలే, క్వాలిటీసే ఇక్కడ ఎల్డర్స్ లిస్ట్ లో కూడా ఉన్నాయి. ఇన్ అనదర్ సెన్స్ ఓన్లీ నార్మల్ పీపుల్ షుడ్ బి కన్సిడర్ ఫర్ ఎల్డర్షిప్. ఒక ఎల్డర్షిప్ కి లేకపోతే సంఘ పెద్దగా ఉండటానికి ఎవరు అర్హులు అంటే ఒక నార్మల్ గుడ్ క్రిస్టియన్ మాత్రమే ఈ యొక్క సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు అన్న విషయం మనం గమనించాలి. There are Christian leaders who think that it is impossible to find people with every one of those qualities. Should we think that the list given as qualifications for elders is an impossible list of qualities, and should we not expect to find people with those qualities? Such a view does not honor the word of God. మీరు గమనిస్తే కొంతమంది ఏమంటారంటే, అమ్మో అన్ని క్వాలిటీస్ ఎవరికి ఉంటాయి, ఆ క్వాలిటీస్ అన్ని ఎవరికి ఉంటాయి, అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు మనకు దొరకడం అసాధ్యము అని అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అంతగా మనం దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా ఒక నార్మల్ క్రిస్టియన్ కలిగి ఉండాల్సిన క్వాలిటీసే. అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉండేటువంటి క్వాలిటీస్ ఏం కాదన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలి. ఒకవేళ అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు దొరకడమే కష్టమైతే, అసాధ్యమైతే, మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ లిస్టుని? దేవుడు ఇచ్చాడంటే అది పాసిబుల్ అని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు దొరకడం అసాధ్యం. అలాంటి వ్యక్తులు మనల్ని సంఘ పెద్దలుగా నియమించుకోవడం జరిగే పని కాదు అనేటువంటి ఆలోచన దేవుని వాక్యాన్ని అగౌరవపరుస్తుంది అనే విషయం మనం గమనించాలి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. హలో. It is often asked by genuine Bible students whether every item in the qualification list is equally important. కొంతమంది అడుగుతారు ఏంటంటే జెన్యున్ గా బైబిల్ స్టడీ చేసే స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ క్వాలిఫికేషన్స్ అన్ని ఈక్వల్ గా ఇంపార్టెంటేనా, సమానంగా ప్రాముఖ్యమైనవేనా అని అడుగుతారు. ఎవ్రీ ఐటమ్ ఈస్ ఇంపార్టెంట్, అందులో ఉన్న ప్రతి క్వాలిటీ ఇంపార్టెంటే, బట్ నాట్ ఈక్వల్ ఇంపార్టెంట్. అన్ని సమానంగా ఈక్వల్ అని చెప్పలేం, అంటే సమానంగా ప్రాముఖ్యమని చెప్పలేం. Moral and spiritual qualities definitely are more important than social qualities. సామాజిక సాంఘిక క్వాలిటీస్ కంటే కూడా నైతిక ఆత్మీయమైన క్వాలిటీస్ అనేవి తప్పకుండా ఎక్కువ ప్రాముఖ్యత కలిగినవే. ఫ్యామిలీ వర్చ్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సోషల్ వర్చ్యూస్. సాంఘిక సుగుణాలతో పోలిస్తే కుటుంబానికి సంబంధించిన గుణ లక్షణాలు వర్చ్యూస్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. హవెవర్ every quality has its own place in the life of an elder. చూడండి, ప్రతి ఎల్డర్ జీవితంలో కూడా ప్రతి క్వాలిటీకి కూడా తన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన స్థానము కలిగి ఉంటాడు. వీ షుడ్ నాట్ ఓవర్లుక్ ఆర్ రైట్ ఆఫ్ ఎనీ క్వాలిటీ. ఏ క్వాలిటీని కూడా మనం ఓవర్లుక్ చేయడానికి పర్లేదులే అని అనుకోవడానికి వీలేదు. ఇంకోటి ఇది లేకపోయినా పర్లేదులే అని అనుకోకూడదు. అర్థమవుతుందా? సో కాబట్టి క్వాలిటీస్ అన్ని ఇంపార్టెంట్, ఈక్వల్గా అన్ని ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ అన్ని ఇంపార్టెంటే అనే విషయము ఇక్కడ మనము గమనించాలి. క్లియర్? నో వాయిస్. నా వాయిస్ క్లియర్ లేదా ఆర్కే? ఒకసారి చెప్పువా ఆర్కే, వాయిస్ క్లియర్ లేదని కామెంట్ వచ్చింది. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ ఏ పీపుల్ ఓరియంటెడ్ మినిస్ట్రీ. ఎల్డర్ మినిస్ట్రీ అనేది ప్రజల్ని ఉద్దేశించి ప్రజల కొరకు చేసేటువంటి పరిచర్య. అండ్ నాట్ ఏ థింగ్ ఓరియంటెడ్, అది వస్తువుల్ని బేస్ చేసుకుని చేసే పరిచర్య కాదు, ఇది ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి పరిచర్య. For this reason, emphasis must be given for those qualities that have direct application to interpersonal relationship. కాబట్టి ఇది ప్రజల మధ్య చేసేటువంటి పరిచర్య కాబట్టి ఈ వ్యక్తిగత సంబంధాలకి రిలేటెడ్గా ఉన్న క్వాలిటీస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరత ఉన్నది. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ మినిస్ట్రీ. అది అనేకమైనటువంటి సుగుణాల కలయికతో కూడినటువంటి ఒక యథార్థంగా చేయాల్సినటువంటి పరిచర్య, ఇంటిగ్రేటెడ్ మినిస్ట్రీ. అండ్ దేర్ఫోర్ ఎల్డర్స్ మస్ట్ బి క్వాలిఫైడ్ టు మినిస్టర్ ఇన్ ఫిజికల్, స్పిరిచువల్, మెంటల్, మోరల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. కాబట్టి వ్యక్తుల యొక్క శారీరక విషయాల్లోనూ, ఆత్మీయ విషయాల్లోనూ, మానసిక విషయాల్లోనూ, నైతిక విషయాల్లోనూ అన్నిటినీ కూడా వాళ్ళు పరిచర్య చేసే విధంగా ఎల్డర్స్ అనేవాళ్ళు అర్హత కలిగి ఉండాలి. వాళ్ళు ఎల్డర్స్ అనేవాళ్ళు ఈ అన్ని ఏరియాస్లో విశ్వాసులకి పరిచర్య చేసే విధంగా సామర్థ్యము, గుణగణాలు కలిగి ఉండాలి. పాస్టోరల్ మినిస్ట్రీ ఇస్ మోర్ దాన్ స్పిరిచువల్ జిమ్నాస్టిక్స్. పాస్టోరల్ మినిస్ట్రీ అంటే ఏదో 4 ఎక్సర్సైజ్ చేసేసి, ఏదో ప్రసంగం చేసేసి, లేకపోతే ఏదో ఒక ప్రార్థన చేసేసి అలా చేసేది కాదు. ఇది మనుషుల జీవితాలతో మమేకమై మనుషుల యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా, మనుషుల్ని ఆత్మీయంగా బలపరిచే విధంగా చేసేటువంటి ఒక గొప్ప మినిస్ట్రీ, పరిచర్య. The different items listed in the qualifications of elders are aimed to equip the person to minister to people in their physical, spiritual, mental, moral areas of life. కాబట్టి ఎల్డర్స్ అనేవాళ్ళు, సంఘ పెద్దలు అనేవాళ్ళు సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క భౌతిక, ఆత్మీయ, మానసిక, నైతిక విషయాలన్నిటిలో కూడా
వాళ్ళని బలపరిచే విధంగా, సంఘస్థుల్ని బలపరిచే విధంగా వీళ్ళు సామర్థ్యాలను కలిగి ఉండాలి. These days, family-related problems take prominence in the lives of church members. So, and elders must be qualified to handle family problems effectively. ఈ రోజుల్లో చూడండి, సంఘాల్లో ఏమైపోతుందంటే విశ్వాసుల మధ్య కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. కాబట్టి ఎల్డర్స్ అనేవాళ్ళు, సంఘ పెద్దలు అనేవాళ్ళు ఆ కుటుంబాల మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఆ విషయాల్లో వాళ్ళు ఎక్విప్ చేయబడి ఉండాలి. ఆ విషయాల్ని పరిష్కరించడానికి కావాల్సిన అర్హతని, ఆ ఎబిలిటీస్ని వాళ్ళు కలిగి ఉండాలి. ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ హ్యాస్ బికమ్ an ఇంపార్టెంట్ ఏరియా ఇన్ మోడర్న్ పాస్టరల్ మినిస్ట్రీ. ఈరోజు సంఘంలో పరిచర్యలు చేయాలంటే సంఘానికి వచ్చే వారిలో అనేక మంది ఫైనాన్షియల్ విషయాల్లో ఆ ఆ తికమక అవుతూ ఉన్నారన్నమాట. వాళ్ళకి ఎట్లా సేవింగ్స్ చేయాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా బడ్జెట్ని ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా ఉన్న దాంట్లో తృప్తిగా బతకాలి, ఏ విధంగా అప్పుల జోలికి వెళ్లకుండా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా గైడ్ చేసే విధంగా పాస్టోరల్ మినిస్ట్రీ అనేది ఉండాలి. ఏదో పుల్పిట్ మీద ఒక ప్రసంగం చెప్పేసి అయిపోయింది అనుకోవడం కాదు. పాస్టోరల్ మినిస్ట్రీ అంటే వ్యక్తులతో మనము వాళ్ళకి ఫైనాన్షియల్ గైడ్లైన్స్, ఫైనాన్షియల్గా వాళ్ళని రైట్ వేలో థింక్ చేసే విధంగా వాళ్ళని మనము గైడ్ చేయగలగాలి. సో కాబట్టి ఎల్డర్స్ కూడా ఈ విషయాల మీద అవగాహన కలిగిన వారే ఉండాలి. With the advent and the advancement of the prosperity gospel, people expect solutions for their prosperity problems from the elders. చూడండి, ఈ రోజుల్లో మరి ప్రాస్పరిటీ గాస్పల్ అనేది పెరిగిపోయింది. యేసయ్యని నమ్ముకోండి, మీకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మీరు దేవుడి కోసం నిలబడాలి అన్నటువంటి ఆలోచన బోధలు పోయి ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దీవిస్తాడు దీవిస్తాడు, మీకు అది వస్తుంది ఇది వస్తుంది, మీ కార్లు వచ్చేస్తాయి, మేడలు వచ్చేస్తాయి, మిద్దులు వచ్చేస్తాయి, ఇలాంటి చెప్తూ ఉన్నారు. కాబట్టి రైట్ వేలో బిలీవర్స్ని గైడ్ చేయాల్సిన బాధ్యత ఎల్డర్స్కి ఉన్నది. Litigations over a faulty counseling that could sometimes end with a suicide have become a major hazard in contemporary pastoral ministry. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి, సంఘంలో వస్తున్న ఒక విశ్వాసికి లేదా ఒక కుటుంబానికి రాంగ్ కౌన్సిలింగ్ కనుక ఎల్డర్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ పాస్టోరల్ మినిస్ట్రీలో భాగంగా ఆ రాంగ్ కౌన్సిలింగ్ని బట్టి ఆ వ్యక్తి చాలా నష్టాలను ఫేస్ చేసి ఆ బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే చూడండి ఎంత నష్టం కలుగుతుందో, ఆ పరిచర్య ఎంత బాధించబడుతుందో, ఆ సంఘం ఎన్ని ఇబ్బందులకు గురవుతుందో. కాబట్టి రైట్ కౌన్సిలింగ్ చేసే సామర్థ్యము ఎల్డర్స్ కలిగి ఉండాలి. అది పాస్టోరల్ మినిస్ట్రీ కాబట్టి కౌన్సిలింగ్ చేయడం కూడా సంఘ పెద్దలకి తెలిసి ఉండాలి. All the above situations recommended that it is necessary to emphasize the pastoral qualification listed in the word of God. కాబట్టి సంఘ పెద్దలకి కాపరిగా వారు చేయాల్సినటువంటి పనులకు సంబంధించిన క్వాలిటీస్ని దేవుని వాక్యంలోంచి మనము ప్రత్యేకంగా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరత అనేది ఉన్నది. ఎల్డర్స్ మినిస్ట్రీ ఈజ్ నో మోర్ ఏ ఫ్రీలాన్స్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ మినిస్ట్రీ. సంఘ పెద్దలుగా అంటే ఏంటంటే ఏదో సరదాగా సంఘ పెద్దలు అయి ఉండి వాళ్ళు ఏదో పేరుకి అలా ఉంటారు, డబ్బులు కౌంట్ చేసుకుంటారు, అకౌంట్స్ చూసుకుంటారు, సంఘంలో సంబంధించిన విషయాలు చూసుకుంటారు అన్నది కాదు. ఇక్కడ బైబిల్ ప్రకారం అలాంటి పరిచర్య కాదు సంఘ పెద్దలది. సంఘ పెద్దలు అనేది నిజంగా ఒక ప్రొఫెషనల్ మినిస్ట్రీ వాళ్ళది. వాళ్ళు పాస్టర్స్గా సంఘాన్ని నడిపించేవారు, సంఘంలో విశ్వాసాన్ని గైడ్ చేసేవాళ్ళు, సంఘంలో విశ్వాసాన్ని బలపరిచేవారు, సంఘంలో విశ్వాసాన్ని సరిదిద్దేటువంటి పరిచర్య. సో ఇట్స్ ఎ ప్రొఫెషనల్ మినిస్ట్రీ, కౌన్సిలింగ్ మినిస్ట్రీ, టీచింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ, గైడింగ్ మినిస్ట్రీ. అది అంత ఈజీ మినిస్ట్రీగా, సంఘ పెద్ద అంటే అంత ఆషామాషి విషయం కాదు, అదొక గొప్ప పరిచర్య అన్న విషయాన్ని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి బైబిల్లో చెప్పబడినటువంటి ఆ స్టాండర్డ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులను మాత్రమే మన సంఘ పెద్దలుగా ఏర్పరచుకోవాలి. అలాంటి వాళ్ళు మాత్రమే దేవుని చిత్తానుసారమైన పరిచర్యలు సంఘంలో జరిగిస్తారు అన్న విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ స్లైడ్. Some have divided the qualifications of elders under 4 heads. ఈ యొక్క ఎల్డర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ ని 4 విభాగాలుగా విభజించడం జరిగింది, 4 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి పర్సనల్ వర్చ్యూస్ అంటే వ్యక్తిగత సుగుణాలు,
ఫ్యామిలీ వర్చ్యూస్, కుటుంబానికి సంబంధించిన సుగుణాలు. సోషల్ వర్చ్యూస్, సామాజికమైన సుగుణాలు. లేకపోతే నాలుగోది స్పిరిచువల్ వర్చ్యూస్, ఆత్మీయమైన సుగుణాలు. సో ఈ గుణాలు, ఈ గుణగణాలు లేకపోతే క్వాలిటీస్ని నాలుగు విభాగాలుగా విభజించవచ్చు, 4 విషయాలకు విభజించవచ్చు. ఒకటేమో పర్సనల్, రెండవది ఫ్యామిలీ, మూడవది సోషల్, సామాజిక సాంఘికంగా, నాలుగవదిగా స్పిరిచువల్. ఓకే, ఆల్ 4 ఏరియాస్ ఆర్ ఇంపార్టెంట్. ఈ 4 ఏరియాస్ కూడా ఇంపార్టెంట్. హౌఎవర్ స్పిరిచువల్ ఏరియాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈ 4 ఇంపార్టెంట్ అయినప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే స్పిరిచువల్ విషయాలు. ఏ జనరల్ స్టడీ ఆఫ్ ఈచ్ క్వాలిటీ ఈస్ లిస్టెడ్ ఇన్ 1 Timothy 3 and Titus 1 will be very helpful to understand exactly what God expects from his people if they have to shepherd the flock. చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ ఎల్డర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ ని మనకి ఇవ్వడం జరిగింది. వాటిని మనం స్టడీ చేయడం ద్వారా ఎల్డర్స్ అనే వారు చేయాల్సిన పని ఏంటి, వారు కాపర్లుగా ఏ విధంగా మందని నడిపించాలి అనే విషయాలు మనకి అర్థమవుతాయి. ఈ 2 లిస్ట్ ని కనుక మనం పక్కన పెట్టినట్లయితే 1 తిమోతి 3వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు, ఈ రెండింటిని కలిపి చూసినట్లయితే we get over 20 qualities required in men who aspire the office of an elder. ఈ 2 లిస్టులు కనుక మనం పక్కన పెట్టలేదు, 1 తిమోతి 3, తీతుకు 1లో ఉన్న ఆ లిస్టులన్నీ కూడా కలిపి పక్కన పెడితే దరిదాపు ఒక సంఘ పెద్దకి 20 క్వాలిటీస్ అవసరమో అన్న విషయాన్ని మనము చూస్తాము. ఎవరైతే సంఘ పెద్దగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 20 క్వాలిటీస్ని వాళ్ళలో డెవలప్ చేసుకోవాలి. ఎవరికైతే 20 క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళనే సంఘ పెద్దలుగా నియమించాలి అన్న విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్ స్లైడ్. 1 Timothy 3 opens up with an introduction to the qualities and the ministries of elders. Verse 1 says, "This is a faithful saying. If a man desires the position of a bishop, he desires a good word. There is no question that the desire for the office and for the ministry of an elder is a noble desire. Every man ought to have this good desire. There is something wrong if a man does not desire something that God has declared as good. It is sad to observe that many a man, good in many ways, when approached to consider the office and work of an elder, gives the reply like this: sorry, I don't think I want to be an elder. How sad is that response? Apostle Paul begins his statements on the qualification of the elders with the statement, "This is a faithful saying," to indicate the importance of the desire, the office, and the work of an elder. ఇక్కడ మనం గమనించిన 1 తిమోతి 3వ అధ్యాయంలో ఇది నమ్మదగినటువంటి ఒక విషయము అని పౌలు గారు మొదలు పెడతాడు. ఏంటి, ఎవడైనా ఒక వ్యక్తి అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అది దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. ఇది నమ్మదగిన విషయము అని, దిస్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ అని చెప్పేసి పౌలు గారు మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి ఎల్డర్గా ఎవరైనా ఒక వ్యక్తి ఉండాలి అంటే ముందు ఆ వ్యక్తికి ఆ ఎల్డర్ పని పట్ల ఆసక్తి ఉండాలి, కోరిక ఉండాలి. దేవుడు నన్ను ఈ పనికి పిలుస్తున్నాడు అన్నటువంటి ఆశ ఆ వ్యక్తికి ఉండడం చాలా చాలా అవసరము. దిస్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్, ఇది నమ్మదగినటువంటి విషయం అని పౌలు గారు చెప్తూ ఉన్నప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్, కీలకమైన విషయం అనే విషయం మనకు అర్థం అవుతా ఉంది. నెక్స్ట్ స్లైడ్. Those who seriously think about the ministry of elders will desire to become an elder. నిజంగా ఈ ఎల్డర్ మినిస్ట్రీ పట్ల సీరియస్గా ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఆ కోరిక వాళ్ళు కలిగి ఉంటారు. And they will be engaged volunteer in the work of elders much before others consider them for oversight. ఇతరులు వాళ్ళు సంఘ పెద్దలుగా ఉంటే బాగుంటది అని చెప్పక ముందు వాళ్ళే ఏం చేస్తారు, వాలంటరీగా స్వచ్ఛందంగా ఆ ఎల్డర్స్ చేసే పనులన్నీ కూడా వాళ్ళు చేయడానికి ముందుకొస్తారు. అంటే వాళ్ళు అఫీషియల్ గా ఎల్డర్స్ గా అపాయింట్ చేయక ముందే సంఘంలో ఎల్డర్స్ అనే వాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. తద్వారా
ప్రజలు వాళ్ళని ఈజీగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఓ ఈయన ఎల్డర్గా ఉంటే బాగుంటుంది, ఆ బ్రదర్ ఎల్డర్గా ఉంటే బాగుంటుంది, ఎల్డర్ చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు, కాబట్టి వీళ్ళు ఎల్డర్గా ఉంటే చాలా బాగుంటుంది అని గుర్తింపుని వాళ్ళు పొందుకుంటారు. సచ్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ ద ప్రైమరీ మోటివేషన్ ఫర్ లీడర్స్ టు కన్సిడర్ సచ్ వన్స్ ఫర్ ఓవర్ సైట్. అట్లా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అది ఇండికేషన్ అన్నమాట, వీళ్ళు ఎల్డర్గా ఉండటానికి బాగుంటుంది అనేది ఒక ఒక అవగాహన, ఒక కంక్లూషన్ రావడానికి అది కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ద ఎంఫసిస్ అపాన్ ద వర్క్ ఏ పర్సన్ డిజైర్స్ అండ్ నాట్ అపాన్ ద ఆఫీస్ అసోసియేట్ విత్ ద వర్క్. చూడండి, ఇక్కడ పదవిని ఆశించడం మాత్రమే కాదు, వర్క్ ఇది దొడ్డ పని, గొప్ప పని, నోబుల్ పని. ఈ ఎల్డర్ అనేది చాలా భారంతో కూడిన పని, ఇది కష్టంతో కూడిన పని, ప్రయాసతో కూడిన పని, ఆ పని కూడా నేను ఇష్టపడుతున్నాను అనే వాళ్ళు మాత్రమే ఈ ఎల్డర్స్ గా ఉండటానికి అర్హులు. దేర్ ఆర్ మెనీ హూ వాంట్ ద ఆఫీస్, చాలా మందికి పదవి కావాలని కోరుకుంటారు కానీ బట్ నాట్ ద వర్క్. చాలా మందికి ఏంటంటే ఎల్డర్ గా నేను ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారు, కానీ ఎల్డర్ చేసే పనులు చేయడం మాత్రం వాళ్ళు కోరుకోరు. అట్లా కుదరదు. దే లవ్ ద రెస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ అన్ ఎల్డర్ బట్ దే హేట్ ద స్వెట్ ప్రొడ్యూస్డ్ బై ద వర్క్ ఆఫ్ ఎన్ ఎల్డర్. వాళ్ళకి ఏంటంటే సంఘ పెద్దగా అందరి చేత గౌరవించబడడం ఇష్టం, కానీ సంఘ పెద్దగా చెమటోడ్చి కష్టపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండడానికి పనికిరారు. లవింగ్ ద ఆఫీస్ వితౌట్ లవింగ్ ద వర్క్ ఈజ్ ఎ సీరియస్ క్యారెక్టర్ ప్రాబ్లం. ఎవరైనా నేను సంఘ పెద్దగా ఆ పదవిని ఇష్టపడుతున్నాను కానీ సంఘ పెద్దగా పనిచేయడానికి ఇష్టపడట్లేదు అన్నట్లయితే ఆ వ్యక్తి క్యారెక్టర్ తేడా అన్న విషయాన్ని మనం గుర్తించాలి. సచ్ పీపుల్ షుడ్ నెవర్ బి కన్సిడర్డ్ ఫర్ ఓవర్ సైట్. అట్లాంటి వ్యక్తిని ఎన్నటికీ కూడా మనము సంఘ పెద్దలుగా నియమించకూడదు. అలాంటి వారిని సంఘ పెద్దలుగా నియమించడానికి ఆలోచన కూడా చేయకూడదు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఒకసారి మనం 1 తిమోతి 3లోను తీతుకు రాసిన పత్రిక 1లో లిస్ట్ ఏముందో ఒకసారి చూద్దాం, చదువుకుందాం. 1 తిమోతి 3:1-7 ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది నమ్మదగినది. చూడండి 2 నుంచి ఆ క్వాలిటీస్ చెప్తా ఉన్నాడు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడునై ఉండి మద్యపానియు, పొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. ఇది తిమోతి రాసిన పత్రికలో ఎల్డర్స్ యొక్క క్వాలిటీస్, ఒక ఎల్డర్ యొక్క క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే తీతుకు రాసిన పత్రిక కూడా మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్. తీతుకు 1:5-9 చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను ఎల్డర్స్ ని నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను, చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, పొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక
అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునయుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. సో ఫ్రెండ్స్, ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో ఎల్డర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ మరలా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తిమోతిలోను ఇక్కడ తీతులోను మొత్తం కలిపితే మనకి దరిదాపు 20 క్వాలిటీస్ ఇక్కడ మనకు కనబడతాయి. 20 అర్హతలు ఒక వ్యక్తి కలిగి ఉంటేనే సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు అన్న విషయాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. మనం ఇందులో ఉన్న ప్రతి క్వాలిటీని కూడా డీటెయిల్ గా స్టడీ చేసుకుంటూ పోదాం. తప్పకుండా మనం వాటిని డీటెయిల్ గా పరిశీలన చేద్దాం. నెక్స్ట్ స్లైడ్. The following qualities are required in a man to be considered for oversight. ఎవరైనా ఒక వ్యక్తిని మనము సంఘ పెద్దగా ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ అన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని టెస్ట్ చేయాలి. అందులో మొట్టమొదటిది ఈరోజు ఒక 2 క్వాలిటీస్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే బ్లేమ్లెస్నెస్ ఆర్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్ బ్లేమ్లెస్. అంటే నిందారహితుడై ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే సంఘ పెద్దగా ఉండాల్సిన క్వాలిటీ అంటే నిందారహితుడై ఉండాలి. ద గ్రీక్ వర్డ్ అనెపిలెప్టోన్ హ్యాస్ ది ఐడియా ఆఫ్ బీయింగ్ అబౌవ్ రిప్రోచ్, అన్రెబ్యూకబుల్. నిందారహితుడు అంటే నిందకు ఆస్పదం లేకుండా ఉన్నతమైన క్యారెక్టర్ కలిగిన వాడని అర్థం. ఎవరి చేత కూడా గద్దించబడేటువంటి పరిస్థితిలో లేకుండా గౌరవంతో జీవించే మనిషి అని అర్థమవుతుందా? నిందారహితుడు అంటే ఆయన మచ్చలేని మనిషి అండి, గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన ఏ విషయంలో కూడా నింద మోపడానికి ఆస్కారం లేదు అని. అలాంటి ఎవరైతే అట్లాంటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారో అలాంటి వ్యక్తిని మాత్రమే మనం సంఘ పెద్దగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక వ్యక్తికి ఆ వ్యక్తి మీద చాలా నిందలు ఉన్నాయి, ఆ వ్యక్తి మీద చాలా అభాండాలు ఉన్నాయి, ఆ వ్యక్తికి మంచి సాక్ష్యం లేదు, ఆయన మీద అన్ని ఎక్యుసేషన్స్ ఉన్నాయి, అందులో చాలా వరకు వాస్తవాలు. అలాంటప్పుడు మనము అలాంటి వ్యక్తిని మనం ఎల్డర్గా పెట్టుకోవడానికి వీల్లేదు. చూడండి, దీని అర్థము సిన్లెస్ పర్సన్ అని కాదు. అంటే సంఘ పెద్ద అంటే పాపమే లేనటువంటి మనిషి అని కాదు. మన ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు. మనందరికి బలహీనతలు ఉంటాయి. మనందరం పాపులమే, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే బ్లేమ్లెస్ అంటే అర్థం ఏంటంటే తన మీద ఎటువంటి నింద పడకుండా, ఎవరు కూడా తనని తిట్టేటువంటి పరిస్థితి కలగజేసుకోకుండా సాధ్యమైనంత వరకు తన క్యారెక్టర్ని కాపాడుకోవడానికి, తను మర్యాదగా జీవించడానికి అనుక్షణము ప్రయాసపడేవాడని అర్థమవుతుందా మీకు? నిందారహితుడు అంటే అనవసరంగా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి నిందలు పాలయ్యే పరిస్థితి తెచ్చుకునేవాడు కాదని అర్థం. అంటే తను అనవసరం గొడవలు ఇన్వాల్వ్ అవ్వడు, అనవసరంగా నిందల పాలయ్యే పరిస్థితిని తెచ్చుకోడు, తను మర్యాదగా గౌరవంగా ఉంటాడు. సాధ్యమైనంత వరకు కూడా నిందించేటువంటి పరిస్థితి అక్కడ ఉంటది అనుకున్నప్పుడు, అక్కడికి వెళ్తే నిందల పాలవుతారు అనుకున్నప్పుడు అలాంటి వాడికి దూరంగా ఉంటాడు. జెన్యున్గా ఉంటాడు, సిన్సియర్గా ఉంటాడు, మంచి సాక్ష్యం నేను ఎప్పుడు కలిగి ఉండాలని మంచి మనస్సాక్షిని ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తిని మనము సంఘ పెద్దగా పెట్టుకోవడానికి ఇష్టపడాలి. ఏ బ్లేమ్లెస్ పర్సన్ అంటే ద ఐడియా ఇస్ నాట్ బీయింగ్ సిన్లెస్. పాపము లేనివాడు కాడు అని ఇక్కడ అర్థం కాదు. ఇక్కడ పాపం లేనివాడు అంటే ఎవడు లేడు, అందరం పాపులమే, ఎవడు పర్ఫెక్ట్ కాదు. కానీ పాపం చేయడానికి భయపడుతూ, అనవసరంగా నేను నిందలు ఎందుకు తెచ్చుకోవాలని భయపడుతూ మంచిగా జీవించేవాడని అర్థం. బట్ ద పొసెసర్ ఆఫ్ ఎ లైఫ్ బియాండ్ రిప్రోచ్ బై అదర్స్, ఎవరు కూడా తనను నిందించడానికి అవకాశం ఇవ్వకుండా మంచిగా జీవించేవాడని అర్థం. ఏ బ్లేమ్లెస్ పర్సన్ లీడ్స్ ఏ లైఫ్ దట్ కెనాట్ బి అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ బిహేవియర్.
అంటే తను ఎప్పుడు కూడా మంచిగా బిహేవ్ చేయాలి, తప్పుగా బిహేవ్ చేసి నేను నిందల పాలు కాకూడదు అని ఎప్పుడు కాన్షియస్గా ఉండేటువంటి ఒక వ్యక్తి. ఈవెన్ బై హిస్ ఎనిమీస్, ఈవెన్ తన శత్రువులు సైతం కూడా తన గురించి నింద మోపడానికి ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడేటువంటి వ్యక్తి అని అర్థం ఇక్కడ. ఓకే, ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది క్యారెక్టర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బిహేవియర్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ బ్లేమ్లెస్నెస్. ఇక్కడ నిందారహితుడు అంటే ఏంటంటే ఇంటిగ్రిటీ ఆఫ్ క్యారెక్టర్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాను. తన బిహేవియర్ చాలా పద్ధతిగా ఉండే విధంగా, తప్పుడు బిహేవియర్ లేకుండా, తప్పుడు మాటలు లేకుండా, తప్పుడు చూపులు లేకుండా మంచిగా ప్రవర్తించడానికి, ఎవరికి కూడా నిందించడానికి అవకాశమే లేకుండా జీవించడానికి ప్రయత్నం చేసే వ్యక్తి అని అర్థం. ఓకే, some consider that the quality of being blameless is not an independent quality but the total sum of the all the qualities listed. ఇక్కడ చూడండి, కొంతమంది ఏమంటారంటే నిందారహితుడు అనేది ఒక ప్రత్యేకమైన క్వాలిటీ కాకుండా అన్ని క్వాలిటీస్ యొక్క సమ్మిళితం అని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ అదర్స్ వ్యూ ఇట్ ఈస్ యాజ్ ఎ సపరేట్ క్వాలిటీ అన్ ఎల్డర్ మస్ట్ హ్యావ్. కొంతమంది ఏమంటారంటే లేదు, నిందారహితుడు అనేది ఒక స్పెషల్ సపరేట్ క్వాలిటీ అని కొంతమంది ఉంటారు. ఇన్ టైటస్, బ్లేమ్లెస్నెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్టీవర్డ్షిప్. మనము తీతుకు రాసిన పత్రికలో చూసినట్లయితే ఈ ఈ యొక్క నిందారాహిత్యానికి, గృహ నిర్వాహకత్వానికి కనెక్షన్ ఉన్నట్లుగా మనం చూస్తాం. రాహిత్యానికి, గృహ నిర్వాహకత్వానికి, స్టీవర్డ్షిప్కి కనెక్షన్ ఉన్నట్లుగా చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 1:7 మనం చూస్తే, ఫర్ ఏ బిషప్ మస్ట్ బి బ్లేమ్లెస్ యాజ్ అ స్టీవర్డ్ ఆఫ్ గాడ్. దేవుని గృహ నిర్వాహకుడి వలె అతడు ఒక అధ్యక్షుడిని వాడు నిందారహితుడుగా ఉండాలని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ స్టీవర్డ్ అనే దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటి అని మనం చూస్తే, ఎల్డర్స్ ఆర్ ఎంట్రస్టెడ్ విత్ ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్ టు ఫెయిత్ఫుల్లీ డిస్పెన్స్ దెమ్ టు బిలీవర్స్. ది స్టీవర్షిప్ అప్లైస్ టు ఎవ్రీ రిచెస్ ఇన్ క్రైస్ట్ dispensed through the leadership of the church. The ministry of the word is the most important stewardship. Teaching the apostolic doctrine without any deviation or corruption from it, exhortation, comforting, correction of sin, counseling from error to truth, etc. are the main stewardship responsibilities of an elder. Paul's idea of stewardship is stated in 1 Corinthians 9:17, Colossians 1:25, Ephesians 3:2, 1 Timothy 1:4. The ideas stated in these verses are to be held dearly by every person considered for eldership. The church is the ground and pillar of truth. Though it is the corporate position is in view here, the particular position of the oversight cannot be overlooked. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటి? నమ్మకంగా ఉండేటువంటి మేనేజర్ అని అర్థం. అంటే ఓనర్ ఉంటాడు, ఓనర్ తన ఆస్తిపాస్తులు, తన బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా గృహ నిర్వాహకుడికి, స్టీవర్డ్కి, మేనేజర్కి అప్పచెప్తాడు. అప్పుడు ఈ మేనేజర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? నమ్మకంగా యజమానుడు అప్పగించిన విషయాలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించడం అనేది, చీటింగ్ చేయకుండా, మోసం చేయకుండా, నమ్మకత్వంతో ఆ పనులన్నీ నిర్వర్తించడం అనేది ఈ స్టీవర్డ్ దగ్గర నుంచి, ఈ గృహ నిర్వాహకుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయబడుతుంది. అంటే ఒక ఎల్డరు నిందారహితుడుగా ఉండాలి. అంటే మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలంటే దానికి దీని కనెక్షన్ ఏంటంటే, దేవుడు క్రీస్తునందు ఐశ్వర్యంతో కూడినటువంటి సత్యాలని మనకు అనుగ్రహించాడు. ఆ సత్యాలన్నిటినీ కూడా విశ్వాసులకు అందించేవారుగా వీళ్ళు ఉండాలి. ఏది దాచిపెట్టుకునేవారుగా వీళ్ళు ఉండకూడదు. దేవుని సత్యాలన్నీ కూడా, దేవుని సంకల్పం అంతటిని కూడా, దేవుని చిత్తాన్ని అంతటిని కూడా విశ్వాసులకు బయలుపరిచేవారుగా ఉండాలి. పౌలు అంటాడు, నేను మీకు దేవుని సంకల్పం అంతయు ఏది కూడా వదిలిపెట్టకూడదు, మొత్తం మీకు నేను తెలియజేశాను, ఏది కూడా దాచిపెట్టుకోలేదు. చూడండి కొంతమంది పాస్టర్లు కానీ, కొంతమంది టీచర్స్ కానీ ఏం చేస్తారంటే, వాళ్ళకున్న విషయాలన్నీ కూడా స్టూడెంట్స్ నేర్పించేస్తే ఇంకా మా పని అయిపోయినట్లే, నేను ఎప్పుడు పూర్తిగా నేర్పించకూడదు, వాళ్ళకి నాకు కొంత డిఫరెన్స్ ఉండాలి అని చెప్పేసి మొత్తం నేర్పించరు. అర్థమవుతుందా? సో కానీ బైబిల్ చెప్పేది అలా కాదు.
మన మినిస్ట్రీ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందంటే నువ్వు నేర్చుకున్న విషయాలు, దేవుడు నీకు నేర్పించిన విషయాలన్నీ కూడా మన సంఘంలో విశ్వాసులందరికీ దాపరికం లేకుండా నేర్పించాలి. దేవుని సంకల్పం అంతా వాళ్ళకి క్లియర్గా తెలియజేయాలి. దేవుని చిత్తాన్ని క్లియర్గా వాళ్ళకి తెలియజేయాలి. ఏది దాచుకోకూడదు. అమ్మో మొత్తం చెప్పేస్తే ఇంకా నా వాల్యూ ఏముంటది, నా గొప్పతనం ఏముంటది, వీళ్ళు నన్ను మించిపోతారేమో అనేటువంటి భయాలతో పరిచర్య చేయకూడదు. అర్థమవుతుందా? మనం చేసేది, దేవుడు నీకు అప్పగించాడు ఆ సత్యాల్ని. నువ్వు మంచి గృహ నిర్వాహకుడుగా విశ్వాసులకి అవి అందజేయాలి. అంటే నువ్వు ఇక్కడ ఒక మంచి ఫెయిత్ఫుల్ స్టీవర్డ్గా ఉండాలి, మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి. ఈ విషయంలో నింద పాలవకూడదు. ఈ బ్రదర్ డాక్టర్స్ అన్ని మాకు నేర్పించలేదు, సత్యాలన్నీ మాకు నేర్పించలేదు, దేవుని ఐశ్వర్యంతో కూడిన సత్యాలన్నీ కూడా మాకు బోధించలేదు అనేటువంటి నింద తెచ్చుకునే వ్యక్తిగా ఎల్డర్ అనే వ్యక్తి ఉండకూడదు. ఎల్డర్ ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా దేవుని సత్యాల్ని విశ్వాసులకు అందించేవాడుగా ఉండాలి. కాబట్టి ఆ బ్లేమ్లెస్నెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీ. రహితుడుగా ఉండడం అనేది ఆ వ్యక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. విశ్వాసిగా నిందారహితుడుగా ఉన్నప్పుడు మాత్రమే ఎల్డర్గా కూడా నిందారహితుడిగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ స్లైడ్. రెండో క్వాలిటీ కనుక మనం చూసినట్లయితే, ఈ ఒక్క క్వాలిటీ కూడా చూసి మనం ముగించుకుందాం మన క్లాస్. ద హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్. అంటే ఏకపత్ని పురుషుడు. ఎల్డర్ అనే పదవికి ఎవరు అర్హులంటే ఏకపత్ని పురుషులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ సంఘ పెద్దకి అర్హులు అనమాట. ద గ్రీక్ వర్డ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ లిటరల్లీ ట్రాన్స్లేటెడ్ వుడ్ రీడ్ వన్ వన్ ఉమెన్ మ్యాన్. అక్కడ మనకి రాసుని చూడండి, మియాస్ గునాయ్ కోసాండ్రా. దాని అర్థం ఏంటంటే వన్ ఉమెన్ మ్యాన్, ఒక స్త్రీకి మాత్రమే చెందిన మనిషి. మనస వాచ కర్మేణ ఒక స్త్రీ పట్ల మాత్రమే కమిట్మెంట్ కలిగి ఆ ఒక్క స్త్రీ పట్ల మాత్రం నమ్మకంగా ఉన్న వ్యక్తి, ఫెయిత్ఫుల్ గా ఉన్న మనిషి మాత్రమే ఈ యొక్క సంఘ ఎల్డర్గా ఉండడానికి అర్హుడు. అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి మంచి ఫ్యామిలీ లైఫ్ కలిగి ఉండాలి, తను కట్టుకున్న భార్యకి నమ్మకంగా ఉన్నవాడై ఉండాలి. అలాంటి వ్యక్తి మాత్రమే సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు. వాట్ డస్ దిస్ ఫ్రేజ్ మీన్? ఆల్ వర్షన్స్ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్. మనకి అన్ని చోట్ల కూడా ఏంటంటే ఒకే భార్యను కలిగిన పురుషుడు అనేటువంటి అర్థంతో ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఇట్ హ్యాస్ ద ఐడియా దట్ an elder candidate must be fully committed to one woman only and that woman must be his wife. చూడండి, ఈ ఎల్డర్గా ఉండటానికి ఆ వ్యక్తికి ఉండాల్సిన అర్హత ఏంటంటే తను సంపూర్ణంగా ఒక స్త్రీ పట్ల మాత్రమే కమిట్మెంట్ కలిగి ఉండాలి. ఆ స్త్రీ ఖచ్చితంగా తన భార్య అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అయి ఉంటారు వీళ్ళే. ద క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ వెదర్ an unmarried person is qualified to be an elder. మరి పెళ్లి కాని వ్యక్తి ఎల్డర్గా ఉండటానికి అర్హుడు కాడా అని ఎవరన్నా అడిగితే, డస్ ఇట్ మీన్ దట్ హీ మస్ట్ బి మ్యారీడ్? ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఎల్డర్గా ఉండాలా? డస్ ఇట్ మీన్ దట్ హీ మస్ట్ బి మ్యారీడ్ ఓన్లీ వన్స్? అంటే ఆయన ఒక్కసారి మాత్రమే పెళ్ళైన వాడై ఉండాలా? కుడ్ ఏ పర్సన్ బికమ్ ఎల్డర్ ఇఫ్ హీ ఈజ్ ఏ విడోవర్? ఒక వ్యక్తి భార్య చచ్చిపోయినప్పుడు ఆయన విడోవర్గా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి ఎల్డర్గా ఉండకూడదా? ఇఫ్ హీ రీమ్యారీస్ కుడ్ హీ కంటిన్యూ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ఎన్ ఎల్డర్? ఒకవేళ ఆయన మళ్ళీ తన భార్య చచ్చిపోతే పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆయన ఎల్డర్గా ఉండటానికి అర్హుడు కాడా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతాయి. నో యూనిఫామ్ ఆన్సర్స్ ఆర్ గివెన్ టు ఆల్ దీస్ క్వశ్చన్స్. వీటన్నిటికీ కూడా ఒకే రకమైన ఆన్సరు చెప్పడం అనేది కుదరని పరిస్థితి. సమ్ చర్చెస్ రిక్వైర్ an elder to be married man. కొన్ని చర్చెస్లో ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే సంఘ పెద్దలుగా ఉండాలని ఖచ్చితమైన షరతు కొన్ని చర్చెస్ పెట్టుకుంటాయి. సమ్ చర్చెస్ విల్ అలౌ అన్మ్యారీడ్ మ్యాన్ టు బి అన్ ఎల్డర్. కొన్ని చర్చెస్లో పెళ్లి కాకపోయినా కూడా ఆ వ్యక్తికి
పెళ్లి కాని వ్యక్తులను కూడా సంఘ పెద్దలుగా కొన్ని సంఘాలు యాక్సెప్ట్ చేస్తాయి. ఇఫ్ ఈ మీట్స్ ఆల్ ద అదర్ క్వాలిఫికేషన్స్, ఏంటి, ఈ ఒక్క పెళ్లికి సంబంధించిన విషయాల్లో కాకుండా మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ ఆయన మీట్ అయినట్లయితే, మిగతా అన్ని అర్హతలు ఆయన కలిగి ఉన్నట్లయితే, అలాంటి వ్యక్తిని వాళ్ళు పెళ్లి కాకపోయినా కూడా ఆ వ్యక్తిని సంఘ పెద్దగా పెట్టుకోవడానికి ఇష్టపడతారు కొన్ని చర్చెస్లో. సమ్ డినామినేషన్స్ విల్ నాట్ పర్మిట్ ఎనీవన్ హూ హ్యాస్ మ్యారీడ్ అగైన్ ఆఫ్టర్ బికమింగ్ ఏ విడోవర్ టు బి అన్ ఎల్డర్. చూడండి, కొన్ని సంఘాల్లో అయితే భార్య చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆయన్ని అసలు ఎల్డర్గా ఉండటానికి ఒప్పుకోరు. This author is of the opinion that the case of an unmarried person has to be taken as an exception, not as a general rule or a norm. అంటే మనకి ఈ విషయాల్ని నేర్పిస్తున్న అబ్రహాం థోమస్ గారి యొక్క అభిప్రాయం ఏంటి అంటే, ఒక పెళ్లి కాని వ్యక్తిని మనము సంఘ పెద్దగా తీసుకోవచ్చా లేదా అన్న విషయంలో అబ్రహాం థోమస్ గారు ఏమంటారంటే, అది ఒక ఎక్సెప్షనల్ కేసుగా మనం తీసుకోవాలి, అది జనరల్ రూల్గా మనం తీసుకోకూడదు అని చెప్పేసి ఆయన అంటారు. నెక్స్ట్, if an unmarried person is to be considered for eldership, special care has to be paid to judge some of those qualities related to family life. Some hold the view that a widower or one who married after the death of his first wife is not qualified to be an elder simply because he is not the husband of one wife. The analogy of the widow of 1 Timothy 5:9 is taken as the guidelines to settle the issue. There, a widow can be taken for support by the church only if she must have been wife of one man. If she marries a second man after the death of her first husband, she would lose the status of being the wife of one man. It seems to me that the emphasis is upon the moral commitment of a man to his wife if he is married. If he is not married, he must not have been involved with any woman in any unethical way. If he is a widower who married again, he must be fully committed to the woman whom he has married. The question is asked, how could an unmarried person prove that he is a good manager of his house? 1 Timothy 3:4-5 says, one who rules his own house well, having his children in submission with all reverence. For if a man does not know how to rule his own house, how will he take care of the church of God? It must be admitted that for an unmarried person to meet or to fulfill verses 4 and 5 is much more difficult than a married person with children. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని ఈ యొక్క ప్యాసేజ్లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి పవర్ పాయింట్లో చెప్తా ఉన్నారు. ఏంటంటే, ఒక పెళ్లి కాని అవివాహితుణ్ణి సంఘ పెద్దగా మనం నియమించాలని ఆలోచన చేసినప్పుడు చాలా స్పెషల్ కేర్ మనం తీసుకోవాలి. మిగతా అన్ని క్వాలిటీస్ ఆ వ్యక్తికి ఉన్నాయా లేదా అనేది మనం ఖచ్చితంగా గమనించాలి. తర్వాత కొంతమంది ఏమంటారంటే, ఒక ఏకపత్ని పురుషుడే అంటే ఒకే భార్యను కలిగిన వ్యక్తి ఉంటాడు కాబట్టి ఒక వ్యక్తికి తన భార్య చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆమె చేసుకుంటే ఇప్పుడు రెండో స్త్రీ ఆయన జీవితంలో ప్రవేశించింది కదా, మరి దీని సంగతి ఏంటి అని అడిగినప్పుడు చూడండి, ఆ యొక్క ఎల్డరు తన భార్యకి బతుకున్నంత కాలం ఆమెతోనే నమ్మకంగా ఉండి, ఆమె చనిపోయిన తర్వాత ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుని ఆ ఒక్క స్త్రీతోనే నమ్మకంగా జీవించినట్లయితే ప్రాబ్లం లేదు అన్న విషయాన్ని మనం గమనించి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తి నైతిక విలువలు కలిగి ఉన్నాడా లేదా అని పాయింట్. నైతిక విలువలు కలిగి ఉన్నాడా లేదా అన్నది ఇక్కడ పాయింట్ అనే విషయం మనం గమనించాలి. ఓకేనా? తర్వాత ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏంటి అంటే, ఒక పెళ్లి కాని వ్యక్తి ఉన్నట్లయితే ఎలాగా ఆ వ్యక్తి ఈ వాక్యాలకి న్యాయం చేకూరుస్తాడు? ఎందుకంటే ఒక వ్యక్తి తన ఇంటిని సరిగ్గా ఏలనేరకపోయినట్లయితే, కుటుంబాన్ని సరిగ్గా ఏలనేరకపోయినట్లయితే దేవుని సంఘాన్ని ఎలా ఏళ్తాడు అనేటువంటి దగ్గర మరి అబ్బాయి ఫెయిల్ అయిపోతాడు కదా, పెళ్లి కాని వాడు. మరి దీని సంగతి ఏంటి అని అడిగినప్పుడు, నెక్స్ట్ స్లైడ్. However, the emphasis of these verses is not upon having wife or children, but upon one's ability to manage a family. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భార్య పిల్లలు అన్నది ఇక్కడ విషయం కాదులే, కానీ మేనేజింగ్ ఎబిలిటీ అనేది ఇక్కడ పాయింట్.
కుటుంబాన్ని మేనేజ్ చేసేటువంటి ఎబిలిటీ ఆయనకు ఉందా లేదన్నది ఇక్కడ పాయింట్. ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ హూస్ ఫాదర్ డైడ్ వెన్ ద సన్ వాజ్ వెరీ యంగ్ had the responsibility on his shoulder to take care of his sick mother and his siblings. He has worked hard to provide the needs of the family. He educated all his siblings and he has earned the respect of his family. He was held high in his community for his commitment and care for his family. Such a man could be considered for oversight if he meet all other qualities of an elder. ఉదాహరణకి ఒక కేసు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఏంటంటే ఒక 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 కుమారుడు ఉన్నాడు, ఇంటికి పెద్ద అబ్బాయి. ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తల్లి, ఆమె అనారోగ్యంతో ఉంది, ఇంకా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చిన్నోళ్ళు. ఈయనే కష్టపడి చెమట వచ్చి పని చేసి మరి చెల్లెల్ని తమ్ముళ్ళని కష్టపడి చదివించాడు, వాళ్ళ పెళ్ళిళ్ళని చేశాడు, ఆ తల్లిని చక్కగా చూసుకున్నాడు, ఆ కుటుంబాన్ని చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతూ ఉన్నాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, మంచి విశ్వాసిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎల్డర్గా ఉండటానికి అవకాశం ఉన్నదా అంటే, ఈయన పెళ్లి కాలేదు, పిల్లలు లేరు అనే విషయాల్ని మినహాయించి మిగతా అన్ని క్వాలిటీస్ ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. అంత మాత్రం కాదు, కుటుంబాన్ని కూడా చక్కగా మేనేజ్ చేసి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎల్డర్గా ఉండడానికి అవకాశం ఉన్నది అని పండితుల యొక్క అభిప్రాయము. నెక్స్ట్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనము సంఘ పెద్దల యొక్క అర్హతలో చూసిన 2 క్వాలిటీస్. ఒకటి బ్లేమ్లెస్నెస్, అంటే నిందారహితుడై ఉండాలి. రెండోది ఏకపత్ని పురుషుడై ఉండాలి. దీని గురించి మనము అనేక ప్రశ్నలు, మీకు సాధారణంగా వచ్చే ప్రశ్నలు కూడా ముందే ఊహించి వాటికి ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఎవ్రీ వీక్ మనం స్టడీ చేద్దాం. ఎవ్రీ మండే నైట్ 9:30 to 10:30 మన క్లాస్ ఉంటుంది. ఒకవేళ మండే గనక ఎట్టి పరిస్థితుల్లో గనక కొన్ని కారణాల చేత మిస్ అయితే గనక ఫ్రైడే మనకి క్లాసు 9 to 10:30 ఉంటుంది, ఈ రోజు ఉన్నట్లుగా. దయచేసి గమనించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమెన్. ఇప్పుడు మీకు అన్మ్యూట్ చేయడానికి అవకాశం ఇస్తాను. Q&A మీరు డౌట్స్ ఏమంటే అడగవచ్చు.